ఏవే, నువ్వు నీ కూతురు నీ మనవడు మనవరాలు కలిసి మళ్ళీ గుణకి దగ్గర అవ్వాలని చూస్తున్నారా? నానా ప్రయత్నాలు చేస్తున్నారు, నానా తంటాలు పడుతున్నారు కదా. నా విశ్వరూపం మర్చిపోయారా? మీ విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టడానికి అసలు మీకు బుద్ధుందా? కాస్తైనా అభిమానం, సిగ్గు, శరం అనేవి ఏమైనా ఉన్నాయా? మాటలు మర్యాదగా రాని. ఛీ! నీకు మర్యాద ఇచ్చేదేంటే? పద్ధతి తప్పి ప్రవర్తించేదానివి. మీ దుర్మార్గపు ఆలోచనలే నన్ను మీ దగ్గరకు వచ్చేలా చేశాయి. మీరు హద్దు మీరుతున్నారు కాబట్టే నేను హెచ్చరించడానికి రావాల్సొచ్చింది. లేకపోతే మీ గుమ్మం తొక్కాల్సిన కర్మ నాకే పట్టింది. నోటికొచ్చినట్టు వాగకు. మేమేం చేశాం? నొంగనాచిలా మాట్లాడకే ముసలి. చేపలకు ఎరలు వేసినట్టుగా నీ కూతుర్ని దాని పిల్లల్ని నా తమ్ముడికి ఎరవేశావుగా. కోడికి గాలం వేసిలాగి నీ కూతురు కొంగురు ముడేసుకోవాలనుకుంటున్నారుగా. అబద్ధం. మేమేం ఎర్రలు వలలు విసిరే వాళ్ళం కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! చాలా రోషం, పౌరుషం ఉన్నదానిలా మాట్లాడుతున్నావేంటే? నేనే తెలియకుండా, తెలుసుకోకుండా, అమాయకంగా ఆదరాబదరాగా రాలేదు. అన్నీ తెలిసే హైదరాబాద్ వచ్చా. గట్టిగా వార్నింగ్ ఇద్దామనే వైజాగ్ నుంచి ఇక్కడికి దిగా. పిచ్చి పిచ్చి దబాయింపులు నా దగ్గర సాగవు. పిచ్చి పిచ్చి వేషాలు కూడా నా దగ్గర సాగవనే చెప్పడానికొచ్చా. మీలాంటి చిల్లర బుద్ధులున్న వాళ్ళని చాలా మందిని కాచి వడబోసా. నాకు అర్థం కాక అడుగుతున్నాను. నా తమ్ముడితో నీ కూతురు విడిపోయి చాలా ఏళ్లైపోయింది కదా, మళ్ళీ ఎందుకు వాడి మీద మనసు లాగుతోంది? వాడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వేరే వాడిని పెళ్లి చేసుకుంది, 2 పిల్లల్ని కూడా కంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పాత మొగుడి మీద దానికి మనసు మళ్ళింది? దానికి కన్నపిల్లలు చాలరా పిల్లల మీద ఆపేక్ష? మొగుళ్ళ మీద మోజా? నీకు అల్లుళ్ళ మీద ఆరాటమా? ఏ శక్తి, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడవంటే ఊరుకునేదే లేదు. మర్యాదగా అవతల నడవే. తప్పు చేసిన దానివి తల వంచుకొని నిలబడక ఎదురు తిరిగి మాట్లాడుతున్నావేంటే? మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? నువ్వు బుద్ధి మార్చుకుంటావో నీ కూతురు బుద్ధి మారుస్తావో ఆలోచించుకో. నా తమ్ముడి కోసం తాపత్రయాలు తగ్గించుకోండి. వెంటపడే లక్షణాలు మానుకోకపోతే పెద్ద శిక్ష అనుభవించాల్సొస్తుంది. మీరు మర్యాదగా మారకపోతే నేను నా తమ్ముడికి మీ బతుకుల గురించి చెప్పి బజారుకి ఈడవాల్సొస్తుంది. నేను తెగిస్తే మీరు ఊరేసుకోవడమో ఊరు వదిలి వెళ్లిపోవడమో చెయ్యాల్సొస్తుంది. ఇంకొక్కసారి అల్లుడని గిల్లుడని గారెలు, బొప్పట్లు, పులిహోర, దద్దోజనాలు పంపించి రాయబారాలు నడిపితే నా చేతులతోనే మీ పీకలు నులిమి చంపాల్సొస్తుంది. జాగ్రత్త. ఆశలు, ఆలోచనలు చంపుకుంటే మీరు బతుకుతారు, లేకపోతే మట్టి కొట్టుకొని చేస్తారు. జాగ్రత్త. ఎవరండి మీరు? ఎందుకు మా అమ్మమ్మ మీద కేకలేస్తున్నారు, బెదిరిస్తున్నారంటే? నేనెవరో, ఎందుకొచ్చానో, వార్నింగులు ఎందుకు ఇవ్వాల్సొచ్చిందో మీ అమ్మమ్మని అడుగు. వివరంగా విశదీకరిస్తుంది. చెప్పు జయమ్మా. పిల్లాడు ఉబలాట పడుతున్నాడు. ఎవరమ్మమ్మ ఆవిడ? మన ఇంటికి వచ్చి మన మీద అరవాల్సిన అవసరం తనకేమొచ్చింది? మాట్లాడవేంటమ్మమ్మ? ఎవరావిడ? ఆవిడకి మనకున్న సంబంధం ఏంటి? నీకు వార్నింగ్లు ఇచ్చే అధికారం ఆవిడకెవరిచ్చారు? చెప్తాను రాజన్న, తప్పకుండా చెప్తాను. కాకపోతే ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. ఎవరో చెప్పొచ్చు కదా, ఎప్పుడో టైం వచ్చినప్పుడు చెప్తుందంట. అసలు ఇంట్లో అంతా నా దగ్గర ఏదో దాస్తున్నారో. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. వీళ్ళింకా ఇంటికి పోలేదా?
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు అని పాటలు పాడుకుంటున్నారేమో. అంతదాకా వచ్చారంటావా? హ్యాపీ కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యాక రాకుండా ఎలా ఉంటారు? పైగా ఎన్నో ఏళ్ల తర్వాత పెళ్లింపుకి వచ్చిన ఫ్రెష్ ప్రేమ కదా. కొంగుతంగా ప్రతి పనినే చేయమంటది, ప్రాణానికి ప్రాణం చెప్పి. ఈ రోజుకి ఇది సరిపోతుంది. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా రిలీఫ్గా ఉంది. రిలీఫ్ బ్రీత్ వల్ల కాదు, టచ్ వల్ల అనుకుంటా. యోగా వల్లే అయి ఉంటుంది. నువ్వు నన్ను టచ్ చేసి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్క రిలీఫ్ అని ఏదో అంటుంది. గుణగారికి ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం లేదు, పాడు లేదు. ఇదొక వంక. టచ్ ఫీలింగ్ ఆరాటం. రోజు ఇలా చేయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. ఈ యోగా ద్వారా నాకు కానీ ఈ బీపీ పూర్తిగా తగ్గిపోతే మీకు ఫీజు కూడా ఇస్తా టీచర్ గారు. కొత్త కొత్త పేర్లు ఏం అక్కర్లేదు. నేను ఫీజు ఆశించి ఏం చేయడం లేదు. స్నేహితురాలుగా ఈ మాత్రం చేయలేనా? ఐఎమ్ సారీ జనని. నేను గతంలో నీ టాలెంట్ని గుర్తించలేదు, పట్టించుకోలేదు, ప్రోత్సహించలేదు. గతం అన్న మాట మన మధ్య పొరపాటును కూడా రాకూడదు. ఫీల్ అవ్వడం వల్ల ప్రాబ్లం పెరుగుతుందే కానీ తగ్గదు. గతం గతః మర్చిపోవడమే బెస్ట్. ఆలోచించుకోకపోవడమే అన్ని విధాలా మంచిది. సరే, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ జనని, నాకెందుకో ఓ ఫ్రెండ్గా నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుంది. నాకు నీ ఇష్టాలు తెలియదు. ఏదైనా అడుగు, ఇచ్చి సంతోషపెడతాను. నాకిది కావాలి అది కావాలనే కోరిక ఎప్పుడో చచ్చిపోయింది. ఓ స్త్రీగా నేను ఆలోచించి చాలా ఏళ్లు దాటిపోయింది. ఆశలు లేవు, ఆలోచనలు లేవు, అలంకరణ మీద ధ్యాస లేదు. అమ్మగా, కేవలం అమ్మగానే బ్రతుకుతున్నాను. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేనేం కోరుకుంటానో, నా మనసు ఏమి ఇష్టపడుతుందో, తల్లిగా దేన్ని ఎక్కువ ప్రేమిస్తానో నీకు తెలుసు కదా గుణ. నువ్వు అడిగావని నేను అడిగినా నువ్వు ఇవ్వలేవు. నేను అడిగి నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఇవ్వలేకపోయానని నువ్వు మళ్ళీ బాధలోకి వెళ్తే నేను ఇప్పటిదాకా చేయించిన యోగా వేస్ట్ అయిపోతుంది. మరొకళ్ళు మదన పడేలా చేయడం నాకిష్టం ఉండదు. నా మనసు ఒప్పుకోదు. ఇప్పుడు నేను మళ్ళీ అడిగితే నా కొడుకు నాకు కావాలని అడిగేస్తుందేమో. ఇంకెప్పుడు నన్నేం కావాలి అని అడక్కు గుణ.